హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు గోపాల్. మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్. ఓవరాల్గా మొత్తంలో ఒకవైపు రుణమాఫీ సంబంధించి యుద్ధం కొనసాగుతూ ఉంది, మరొక వైపు రైతు బంధు పేరుతో గత ప్రభుత్వాలు స్కీమ్స్ ప్రారంభించాయి. మరి ఈ ప్రభుత్వం మాత్రం ఏకంగా రైతు భరోసా పేరు మీదుగా ఈ స్కీమ్ని తెచ్చింది. మరి రైతు భరోసా నగదు పేమెంట్ ఏ తేదీ నుంచి క్రెడిట్ కాబోతుంది? దీనికి సంబంధించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అండ్ మనకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా క్లారిటీ ఇచ్చారు క్లియర్గా. సో దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అంతా కూడా, అసలు రైతు భరోసా పేమెంట్ ఏ తేదీ నుంచి నిజంగా రైతుల ఖాతాలో జమ కాబోతున్నాయి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఇంకా ఎవరైనా మన ఛానల్ని వన్స్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, తప్పకుండా ప్రతి ఒక్క ఫార్మర్స్కి ఈ రైతు భరోసా పేమెంట్ గురించి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియడం కోసం తప్పకుండా ఈ వీడియోని మాత్రం షేర్ చేయండి, లైక్ చేయండి. thereafter ఈ వీడియో చూసాక మీకు వచ్చేటువంటి ఈచ్ అండ్ ఎవరీ డౌట్స్ని వన్స్ కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అయితే మొత్తంలో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మినిమం 5 acres క్రెడిట్ చేస్తే బాగుంటుందా, 10 acres వరకు క్రెడిట్ చేస్తే బాగుంటుందా? ఈ తీర్పును కూడా ప్రజలకే ఆల్రెడీ ప్రభుత్వం ఇచ్చింది. మొత్తానికి దీనికి సంబంధించి సర్వే కూడా 170% సర్వే కూడా మొత్తానికి పూర్తి అయిపోయింది. మనకు 2-3 రోజుల్లోనే అకౌంట్లో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున నగదు రూపాయలు అర్హులందరికీ తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా రైతులందరి ఖాతాలో పేమెంట్ ఆరోహణ క్రమంలో, అంటే చిన్న నుంచి పెద్ద ఆరోహణ క్రమంలో తీసుకొని చిన్న నుంచి పెద్ద మొదట ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి, తర్వాత 2 ఎకరాల వాళ్ళకి ఇలా పెంచుకుంటూ పోతూ మినిమం 5 acres తర్వాత మ్యాక్సిమం 10 acres వరకు ఖచ్చితంగా ఈ రైతు భరోసా డబ్బులు మీకు నగదు చేరడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఎలా నమ్మాలి? ఇప్పటికే రుణమాఫీ కాలేదు, ఇక రుణమాఫీ రాలేదని చాలామంది మొరపెట్టుకున్నారు. అయితే రైతు భరోసా పేమెంట్ నిధులను ప్రభుత్వం రిలీజ్ చేసింది, ఆర్థిక శాఖ కూడా ఆమోదించింది. ఈ నిధులు వేరు, రుణమాఫీ ఫండ్స్ అనేది అవి వేరు. కాబట్టి తప్పకుండా మనకు రైతు భరోసా పేమెంట్ దసరా ఫెస్టివల్ కంటే ముందుగానే అందరికీ 2-3 రోజుల్లోనే నిజంగా మీ అకౌంట్లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి. ఇది మాత్రం నిజం. ఆల్రెడీ వానాకాలం పూర్తయినా కూడా కొన్ని ప్రాంతాల్లో వరి కోత సీజన్ కూడా నడుస్తున్నప్పటికీ వానాకాలంలో ప్రతి ఒక్క రైతుకి ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం చాలా దీన్ని ఒక సంకల్ప శుద్ధిగా మొత్తానికి గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న మిస్టేక్స్, అంటే చెరువులు కావచ్చు, రోడ్లు కావచ్చు, భవనాలకు పడకుండా మొత్తానికి వ్యవసాయానికి సేద్యంలో అనుగుణంగా ఉన్నటువంటి భూములన్నింటికి తప్పకుండా రైతు భరోసా పేమెంట్ నగదు జమ అవుతున్నాయి. అయితే దీనికి సంబంధించి ఎలా డీటెయిల్స్ మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వన్స్ వీడియో కింద లింక్స్ కనుక ఓపెన్ చేసి చూస్తే మీ జిల్లాల వారీగా ఏ రైతులు అర్హులు, ఎవరెవరికి ఎన్ని ఎకరాల ల్యాండ్స్ ఉంటాయి, మరి ఎన్ని డబ్బులు మీకు చేరబోతున్నాయి, మొత్తానికి ఓవరాల్గా ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు వెచ్చిస్తే ఈ నిధులు సరిపోతాయి, ఆల్ డీటెయిల్స్ అన్నీ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా లింక్ రూపంలో అందించడం జరిగింది. ఓకేనా? అందరికీ ఆల్ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.